రాజుగారి ఉద్యానవనంలోకి ఒకసారి లేడి వచ్చింది. తోటమాలి సంజయుడిని చూసి అతనేమీ అనకపోయినా అది పారిపోయింది. కానీ మర్నాడు మళ్ళీ వచ్చింది. వనమాలి బెదిరించకపోవడంతో కొంచెం సేపు అక్కడ తిరిగింది. మెల్లగా అక్కడికి వస్తూ తిరుగుతుంది. రాజు సంజయుడిని విశేషాలు ఏమైనా ఉన్నాయా అని అడగగా అతన్ని లేడి గురించి చెప్పాడు. దాన్ని పట్టుకోగలవా అని అడిగాడు రాజు. తేనె ఉంటే లేడిని మీ భవనంలోకి తీసుకురాగలను అన్నాడు తోటమాలి. రాజు అతనికి తేనె ఇప్పించాడు. సంజయుడు లేడి మేసే గడ్డి తేనె పోశాడు. కొద్ది రోజుల్లోనే అది తేనె రీచి మరిగి ఈ మేత కోసం వెళ్ళడం మానేసింది. అంతేకాదు సంజయ్ని చూసి బెదరక అతడి దగ్గరలోనే నిర్భయంగా తిరగడం మొదలుపెట్టింది. మెల్లగా అతడి చేతిలోని గడ్డిని తీసుకొని తినడం మొదలుపెట్టింది. గడ్డి మోకుని తన నడుముకు చుట్టుకొని తేనె పాత్రను ఒక చేతిలో పట్టుకొని తేనె రాసిన గడ్డి పరకలను రాల్చుతూ నడుస్తుంటే లేడీ తన వెంటే నడవసాగింది. అలా అతను రాజుగారి నివాసంలోకి తీసుకొచ్చాడు. లోపలికి రాగానే సేవకులు గది తలుపులు మూసేశారు. అది ప్రాణభయంతో అటు ఇటు పరిగెత్తసాగింది. రాజు దాని మీద జాలిపడుతూ ఈ లేడీకి జీవచాపల్యం వల్ల ఇలా వచ్చింది. ఈ లోకంలో అన్నిటికన్నా జీవచాపల్యం చాలా చెడ్డది అంటూ లేడీని వదిలేయమన్నాడు.